వైఎస్ఆర్సీపీకి ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తామని చెప్పి ఆ హామీని సంపూర్ణంగా ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా, ఏ నగరానికి వెళ్లినా అక్కడ లబ్ధిదారులందరూ ఒప్పుకునే విషయం ఇది. 5 ఏళ్లు గడిచాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. నేడు ఆయన సర్కార్ ఏం చేస్తోంది? వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను, కార్యకర్తలను, సానుభూతిపరులను, నేతలను వెంటాడి వేధిస్తున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వారి ఇళ్లల్లోకి చొరబడి విచక్షణరహితంగా కొడుతున్నారు. పిల్లలు, ఆడవాళ్లు, వృద్ధులు అని కూడా చూడకుండా అందర్నీ కొట్టిన చోట కొట్టకుండా కొడుతున్నారు. ఇంటింటికి సంక్షేమాభివృద్ధి అందించటమే నా విధానం అని వైఎస్ జగన్ చెబితే విధ్వంసమే నా విధానమని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. అరాచకమా? నీ మరో పేరు తెలుగుదేశమా అని ప్రశ్న వేసుకుంటే అవును, అవుననే సమాధానం వస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హేయంగా, నీచంగా దాడులు చేస్తూ కొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తల ఇండ్లపైన, ఆఫీసులపైన పడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఈ మారణకాండపై సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా చలనం లేదు. ఫలితాలు వచ్చి టీడీపీ గెలుస్తుందనే టాక్ రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఒక్కసారిగా వికటాటహాసం చేస్తూ శాంతి భద్రతలకు భగ్నం కలుగజేస్తూ రాష్ట్రమంతా స్వైర విహారం చేస్తున్నారు. చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నా మీద ఉన్న అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం. ఒక్కళ్ళందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తామని మాత్రం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటన విన్నారుగా. అందరూ ప్రశాంతంగా జీవించే పరిస్థితులు కల్పిస్తామని ఆమె చెప్పి 12 గంటలు గడవక ముందే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కక్షలు రాజ్యమేలాయి. ఈయన పేరు వెంకటరెడ్డి యాదవ్. చిత్తూరు జిల్లా పొంగనూరులో వైఎస్ఆర్సీపీ నేత. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని పొంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించాలని కోరుకోవడమే ఈయన చేసిన తప్పు. సమయం కోసం కాచుకుని కూర్చున్న టీడీపీ నేతలు వెంకటరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులను కొట్టారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఈ దాడులు జరుగుతున్నా పోలీసులు ఏమీ చేయలేని దుస్థితి. అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు సాగిస్తున్న ఈ మారణ హోమానికి చంద్రబాబే బాధ్యత వహించాలని వెంకటరెడ్డి యాదవ్ అంటున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా దరిదాపుల 50-65 మంది, నవీన్ అనే ఒక అబ్బాయి న్యాయవాది, వాళ్ళ చిన్నాన్న రమణ అనే న్యాయవాది, వీళ్ళకి సపోర్ట్గా ఉమేష్ అనేవాళ్ళు మా ఇంట్లోకి దూరి రాళ్లతో వేసి అద్దాలంతా పగలగొట్టి రాడ్తో నన్ను చంపడానికి ప్రయత్నించినాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత జరుగుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అని అడుగుతున్నాయి. నిన్నటి వరకు మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇక్కడ మాక్ డ్రిల్లింగ్ చేశారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ 4వ తేదీ సాయంత్రమే మొదలైంది సంఘటనలు. ఇక్కడ దాడులు. ఇప్పుడే మా అన్న కొడుకును కొట్టారు ఇక్కడ. అదేవిధంగా ఇంకా చాలా మంది పొంగనూరులో ఎక్స్ఎంపీని కొట్టారు. నేను కూడా ఒక ఎక్స్ఎంపీని, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిని, జెడ్పీ ఫ్లోర్ గా పనిచేశాను. నేను లా అబైడింగ్ సిటిజన్ని. ఎప్పుడు కూడా మేము ఇంతవరకు లా బ్రేకింగ్ అనేటువంటిది మాకు తెలియదు. అలాంటిది ఈ రోజు మా ఇంటిపై ప్రత్యక్షంగా పగులు 10-35 నిమిషాలకు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత దాడి జరిగితే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలు లేదని. ఇది కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఇంకేమో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయనే విచారించి, చంద్రబాబు నాయుడు గారిని విచారించి ఇది ఎంతవరకు సబబో వాళ్ళే చెప్పాలా. ఈదుల్లో కార్యకర్తల్ని, ఓట్లు వేసిన వాళ్ళని, ప్రజల్ని తరిమి కొడతా ఉంటే ఎలాంటి చర్యలు లేదంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నాం. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈయన పేరు నరసింహులు. ఈయన పొంగనూరు నియోజకవర్గానికి చెందిన మరొక వైఎస్ఆర్సీపీ నేత. ఎంపీపీగా కూడా సేవలందించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా దారి కాచి ఈయన్ను కొట్టారు. ఇది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి పట్టణం. రాజీవ్ నగర్ లో కూల్చివేతల దృశ్యం ఇది. ఇక్కడ లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారనే అక్కసుతో ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి మొదలుపెట్టిన విధ్వంస కాండ. ఎన్నికలకు ముందే పలుసార్లు హింసాత్మక భాషలో మాట్లాడిన సుధీర్ రెడ్డి గెలిచిన తర్వాత తన మాట నిలబెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను వెంటాడుతున్నారు. దానికి నిదర్శనమే లబ్ధిదారులు ఇక్కడ నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చివేయడం. వెరిఫై చేసే కదా కరెంట్ కూడా ఇచ్చింది. అది 1 లక్ష ఎస్టిమేషన్ కట్టినా సార్. కరెంట్ అయితే సార్ మాకు కూడా డబ్బు ఖర్చు అయింది. ఎవరు వేయమన్నారు? ఎవరు పని ఎవరు ఇమ్మన్నారు? ఈ పట్టాలు ఎవరు ఇచ్చారు? ఎంక్వైరీ చేయండి. ఇవి కొన్ని దృశ్యాలు మాత్రమే.
ఇలాంటి దౌర్జన్యాలు, కూల్చివేతలు, దాడులు, కొట్టడాలు, ఆస్తులు ధ్వంసాలు ప్రతిరోజు లెక్క లేకుండా కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని అడ్డుకునేవారు ఎవరూ లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ద్వేషపూరిత భాషలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారు. ఇది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం. ఈ విగ్రహాన్ని రాత్రిపూట గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కొంతమేరకు సఫలమయ్యారు కూడా. స్థానికులు గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హింసకు, విధ్వంసానికి తావులేదని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే మరొక వైపు ఇలాంటి ఘటనల్ని ప్రోత్సహించేలా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఇలాంటి విధ్వంసాలు, దాడులు జరిగినా సరే ఒక్కసారి కూడా ఆయన ఖండించలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రకాష్ నగర్ లోని వైఎస్ఆర్సీపీ నేత జగదీష్ ఇల్లిది. కార్పొరేషన్ స్థలం ఆక్రమించారంటూ రాత్రి నోటీసులు ఇచ్చిన వీఎంసీ అధికారులు ఈ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చివేశారు. ఉదయాన్నే జేసీబీలతో వచ్చి భవనంలో కొంత భాగం కూల్చివేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆస్తులే లక్ష్యంగా ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన తెరవెనుక రాజకీయాల కారణంగానే ఈ కూల్చివేత మొదలైందని తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార మత్తుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇదే అరాచకం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడా ఇలాంటి విధ్వంసాలకు పాల్పడలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇది ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు. 2019లో మీరు 5 ఏళ్ళ పరిపాలన, అంతకు ముందు చేసిన పరిపాలనకి మేము ఎక్కడ అధికారంలోకి వచ్చాం కదా అని ఎక్కడ ఏ రకంగానూ కూడా మేము ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదే. మన ప్రజలు అధికారం ఇచ్చారు, మనం ఒక మంచి పరిపాలన అందించి వాళ్ళకి మంచి పరిపాలన ఇవ్వాలి, వాళ్ళు మనం ఓటేసినందుకు వాళ్ళు సంతోషపడాలనే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్ళాం తప్ప ఎక్కడ ప్రతీకార చర్యలు చేయలేదే. మరి దీన్ని ఏమంటారు? కొవ్వు పెరిగిపోయి ప్రభుత్వ ఆస్తుల్ని మీ సొంత ఆస్తులు అనుకుని అక్కడున్న ప్రభుత్వం పరంగా జరిగిన అభివృద్ధిని ఎవరికి తెలియనివ్వకుండా మీరు గుణపాలతోటి పొడి చేసేస్తే ఏమంటారు దీన్ని ప్రజాస్వామ్యంలో? ఇవి అక్కడో ఇక్కడో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు కావు. చాలా చోట్ల ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై అటాక్స్ చేస్తున్నారు. పార్టీ పెద్దల కనుసైగల్లో ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు వెల్లువెత్తున్నాయి. ఈ అరాచకాలపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు అన్ని స్థాయిలో ఫిర్యాదులు చేశారు. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా అందరికీ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది వివరించారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కడైనా అన్నదమ్ములు గొడవ పడినా చాలు, ఆ గొడవలకు జగన్ ప్రభుత్వమే కారణమని మొదటి పేజీల్లో పతాక శీర్షికలు పెట్టి రాసిన పత్రికలు, చూపించిన ఛానళ్లు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఎన్నికల్లో గెలవగానే ఏం చేస్తారు? ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆ మేరకు హోర్డింగులు పెట్టి ప్రజాసేవకు అంకితమవుతామని, మేనిఫెస్టోను అమలు చేస్తామని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సందేశం ఇస్తారు. పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. ఏ రాష్ట్రంలోనైనా ఇదే పని చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎన్డీఏ కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ పని చేయడం లేదు. ఆ పార్టీ ముఖ్య నాయకుడు నారా లోకేష్ నాయుడు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ హోర్డింగ్లు నిలబెట్టి రాజకీయ ప్రత్యర్థులను వెంటాడడమే తమ ప్రథమ కర్తవ్యమని గట్టిగా చాటుతున్నారు. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. గతంలో నేను లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని, నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు, నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల, అడుగు చెప్పు. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వీడియో. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేతల అరాచకం ఇది. వైఎస్ఆర్సీపీ నాయకుడైన పాలేటి రాజ్కుమార్ను మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఆయన్ను అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి క్షమాపణ చెప్పించారు.
అంతేకాదు టీడీపీ నేత జవాది కిరణ్ కుమార్ పాలేటి రాజ్ కుమార్ తో కాళ్లు పట్టించుకుని ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలోకి వదిలారు. చెప్పు. గతంలో నేను లోకేష్ గారిని గాని, చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరానుంటే మనస్ఫూర్తిగా క్షమించమని, నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. ఈ దుర్మార్గం పైన తన కుటుంబానికి జరిగిన అవమానం పైన బాధితుడు పాలేటి రాజ్ కుమార్ భార్య వైఎస్ఆర్సీపీ నేత పాలేటి కృష్ణవేణి ఆవేదన మరొకసారి వినండి. నారా లోకేష్ గారి అనుచరులు మంగళగిరి నుంచి మేము మా పుట్టింట్లో మా అమ్మగారింట్లో వేసవి సెలవుల నిమిత్తం వచ్చి మా ఇంట్లో ఉండంటే కేవలం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులుగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మేము పార్టీ గురించి మాట్లాడుతూ ఎలక్షన్కి కూడా మొన్న యాక్టివ్గా పనిచేసామన్న ఒకే ఒక్క విషయానికి కక్షపూరితంగా మమ్మల్ని బెదిరించి నా భర్తని దొమ్మిగా 5 కార్లు వేసుకొని నారా లోకేష్ అనుచరులు 30 మంది వరకు వచ్చి ఎక్కడికి తీసుకెళ్లారో ఏం చేశారో కూడా తెలియదు. నిన్న సాయంత్రం తీసుకెళ్లిన వ్యక్తిని దాదాపు తెల్లవారుజాము వరకు కూడా ఎక్కడున్నాడు అనేది ఆచూకీ లేకుండా వాళ్ళు కొట్టి వీడియోలు తీయించి క్షమాపణలు చెప్పించి మేము ఎప్పుడు కూడా నారా లోకేష్ జోలికి కానీ, నారా చంద్రబాబు నాయుడు జోలికి కానీ, లేదంటే నారా భువనేశ్వరి గారి జోలికి కానీ, టీడీపీకి సంబంధించిన ఏ వ్యక్తుల గురించి కూడా మేము మాట్లాడము అని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పుమని చెప్పి బెదిరింపులకు గురి చేసి మిమ్మల్ని బతకనివ్వము, మీరు ఎక్కడున్నా కూడా వెంటాడి చంపేస్తాము అని చెప్పేసి మీ గురించి 5 టీములు మేము వేసి వెతికిస్తున్నాము అని చెప్పేసి మీరు ఇక్కడ ఉంటే మేము బతకనియ్యము, ఎక్కడికి పారిపోతారో మేము మీకు ప్రాణభిక్ష పెడుతున్నాము అని చెప్పేసి బెదిరింపులకు గురి చేసి తెల్లవారుజామున రోడ్డు మీద బోయపాలెం రోడ్డు మీద కారులో నుంచి బయటకు నెట్టి వదిలేసి మాకు ఇన్ఫామ్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి అప్పుడు ప్రథమ చికిత్స చేయించుకొని మేము కంప్లైంట్ ఇద్దామని ఈ రోజున చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలు పాలేటి రాజ్ కుమార్, పాలేటి కృష్ణవేణి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ స్థానిక నేత దొంతిరెడ్డి వేమారెడ్డి స్పష్టం చేశారు. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. అన్ని పార్టీల వారు సంయమనం పాటించాలని, ఎవరిని రెచ్చగొట్టొద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కూడా అరాచకమైనటువంటి శక్తుల్ని వాళ్ళ వీళ్ళ అనేది దాన్ని తరగనీయకూడదు అనేది కనుక ఇప్పుడు కృష్ణవేణి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏదైనా చిన్న ఉద్యోగాలు అలాంటి ఏదైనా పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ మధ్య పాలేటి రాజ్ కుమార్ మీద అమానుషమైన దాడి ఉత్తకంఠంతో ఖండిస్తున్నాం. ఈ విషయాలు అంతకు ముందు కూడా చెప్పున్నాం. మాజీ సీఎం గారు మా జగన్ గారు ఎట్టి పరిస్థితులను కార్యకర్తలకు అండగా ఉంటాం, మా కార్యకర్తలకు అన్ని విధాలా కూడా మేము తోడ్పడుతూ ఉంటాం, వాళ్లకున్న ఏ విధమైన కష్టాల్లో కూడా మేము సహాయకారిగా ఉంటామని తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ మిత్రపక్షాలందరికీ కూడా మేము తెలియజేస్తున్నది ఒకటే, మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈ విధమైన వాతావరణం ఎప్పుడు లేదు. ఇది మంచిది కాదు. మనం ముక్త కంఠంతో అన్ని పార్టీల కట్టేద్దాం. ఇప్పుడు పార్టీ నాయకులు అందరం బాగానే ఉంటాం, కానీ కార్యకర్తలే నష్టపోతారు. ఇలాంటి విషయాల్లో ఏ కార్యకర్త కూడా ఈ దుందుడుకు చర్యలు ముందు చేయొద్దు. ఇది మనకు మంచిది కాదు. మంగళగిరిలో టీడీపీ నేతలు అత్యంత పాసిఫికంగా కొనసాగించిన అరాచక కాండలో బాధితుడైన పాలేటి రాజ్ కుమార్ శనివారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మానవ హక్కుల కమిషన్ కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారాలు ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకోలేదని, తనపై దాడి ఘటనను సుమోటోగా కేసు స్వీకరించాలని వైఎస్ఆర్సీపీ నేత పాలేటి రాజ్ కుమార్ తన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ రాజకీయ ప్రత్యర్థులపై ఆటవిక దాడులు నిస్సిగ్గుగా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అత్యంత అమానవీయంగా అమల్లోకి వచ్చింది. ఆటవిక పాలనకు శ్రీకారం చుట్టిన టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను, నేతలను, కార్యకర్తలను వెంటాడుతున్నారు. దీనంతటికీ కారణం గతంలో లోకేష్ రాసుకున్న ఈ రెడ్ బుక్కేనా అనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కంటే ఎన్నికల ముందు జరిగిన సభల్లోనూ, యువగళం యాత్రలోనూ ఈ రెడ్ బుక్ గురించి లోకేష్ ఏమన్నారో చూద్దాం. ఈ ప్రభుత్వం ఒకటి చెప్తున్నా, మీరు పెట్టే ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. 2 నెలలు మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ప్రభుత్వం ఒకటి చెప్తున్నా,
మీరు పెట్టే ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇదిగో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ హోర్డింగులతో పాటు తాము మరింతగా కొనసాగించనున్న విధ్వంసకాండ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను టీడీపీ ఎలాంటి జంకు గొంకు లేకుండా చాటింపు వేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మంత్రి నారా లోకేష్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందు ఆయన ఘనంగా చెప్పుకున్నారు. అధికారులను బెదిరించారు. దాని ఫలితమే నేడు రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ఫోటోలతో రెడ్ బుక్ హోర్డింగులు ఏర్పాటు చేసి టీడీపీ సర్కారు భయాందోళనను సృష్టిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే తమ నాయకుల ఫోటోలతో హోర్డింగులు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలపడం సాధారణంగా ఆయా పార్టీలు అనుసరించే ఆనవాయితీ. టీడీపీ మాత్రం రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేసి ఇలా ప్రచారం చేయడం వారి హింసాత్మక ప్రవృత్తిని బట్టబయలు చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి, విజయవాడ, విశాఖ, గుంటూరుతో పాటు రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో ఈ హోర్డింగులు వెలిశాయి. ఎన్నికలకు ముందే రెడ్ బుక్ పేరుతో అధికారులపై లోకేష్ బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో నిబంధనల మేరకు వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులకు నేడు లోకేష్ స్వయంగా హెచ్చరికలు జారీ చేశారు. అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తానని, అంతు చూస్తానని గతంలో హెచ్చరించారు. అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ బుక్ పేరుతో బ్లాక్మెయిల్ చేయడం సరికాదని అప్పట్లోనే రాజకీయ పరిశీలకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కూడా కొనసాగుతున్నాయి. వాటిని పట్టించుకోకుండా ఆయా విమర్శలను తేలిగ్గా తీసుకుంటూ టీడీపీ తన కుట్రకు పదును పెడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులపై అత్యంత పాశవికంగా దాడులు చేస్తూ వారి ఆస్తులు ధ్వంసం చేస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించాక టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలైన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. టీడీపీ గుండాల విధ్వంసకాండతో కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు గ్రామాలను విడిచి వెళ్లిపోతున్నారు.